ఇజ్రాయేల్ నడిచినప్పుడు అరణ్యంలో నడిచినప్పుడు ఎలా ఉందో తెలుసండి, ఆవిడ ఎదుగుతా ఉంటే, పాప ఎదుగుతా ఉంటే వాళ్ళతో పాటు చెప్పులు కూడా ఎదిగిపోతున్నాయి. ఏ చెప్పుల షాపులోకి వెళ్ళి చెప్పులు కొనుక్కోలేదు, ఏ బట్టలు సబ్బు తెచ్చుకున్నావు, సర్ప తెచ్చుకున్నావు, వాషింగ్ మెషిన్ పెట్టుకున్నావు, వాళ్ళని బట్టలు కుక్కోలేదండి అక్కడ. ఇవన్నీ ఏం జరగలేదు అక్కడ. వాళ్ళు తినడానికి అన్నం బియ్యం తెచ్చుకుని, వండుకుని, రొట్టెలు తెచ్చుకుని, కాల్చుకుని తినడం అటువంటిది ఏం లేదు. 40 సంవత్సరాలు కూడా వారి మీద మన్నా పడతా ఉంది. ఆ మన్నా వాళ్ళు తింటున్నారు. ఆ తింటూ ఉండగానే, వాళ్ళు వెళ్తూ ఉండగానే, నడుస్తూ ఉండగానే చెప్పులు వాళ్ళతో పాటు ఎదుగుతూనే ఉన్నాయి. బట్టలు వాటి అవే ఉతికేసుకుంటా ఉన్నాయి. వాటి శుద్ధి అయిపోతున్నాయి. అంటే వాళ్ళంత పరిశుద్ధులుగా అయిపోతున్నారంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళంతగా ఆ వాక్యం చేత తింటున్నారు కనుకే వాళ్ళు రూపాంతరపరచబడిపోయి వారు ఆకలి తెలియదు, దాహం లేదు, దప్పికి లేదు, ఏమీ లేకుండా యేసుక్రీస్తు అనే వాక్యం తింటా ఉన్నారు. కాబట్టి చెప్పులు ఎదుగుతున్నాయి, బట్టలు మాయలేదు. 40 సంవత్సరాలు మన్నా తింటూనే బ్రతికేశారు వాళ్ళు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు తిన్నారు వాక్యం, అందుకే వాళ్ళ రూపాంతరపరిచే శక్తి వాళ్ళు పొందుకుంటూ వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా బలపరచబడతా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ఎంతో ఉత్తేజవంతమైన ముఖ స్వరూపాలు కలిగి ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా మన్నా తింటూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు. మన్నా ఎలా పడింది? మళ్ళీని ఆదివారం పడదు, సబ్బాత్ రోజులు పడదండి, 6 రోజులు పడుతుంది, 7 రోజులు పడదు. ఆ 2 రోజులకు సంబంధించింది 6వ రోజున పడిపోతుంది. వీళ్ళు ఒకవేళ ఆ యొక్క 6వ రోజుని రేపుకి సంబంధించిందని తీసుకోకపోతే వాళ్ళు ఆ రోజు పైన మొత్తం వస్త్రం ఉండవలసిందే. 6వ రోజుని 7వ రోజుని పడదేగా, 6వ రోజుకి 7వ రోజుని తీసేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఎక్కువ విచిత్రం ఏంటంటే 1వ రోజుని, 2వ రోజుని, 3వ రోజుని కనుక ఏ రోజు మన్నా ఆ రోజే పడుతుంది, ఏ రోజు మన్నా ఆ రోజే పడుతుంది. వీళ్ళు ఆశసాలగా రేపు కూడా దాచుకుందామని చెప్పి, రేపు ఒకవేళ మన్నా పడదేమో అని ఆశ ఎక్కువైపోయి రేపు కూడా దాచుకుందామని చెప్పి పట్టుకెళ్ళి ఇంకొక చోట దాచుకుని వాళ్ళు తినేసి రేపు దాచుకున్నారు అనుకోండి, అది రేపు దాచుకున్న మళ్ళీ చూసేసరికి పాడైపోయేది, ఉండేది కాదు. మొత్తం పాడైపోయి కొంపు వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళి పడేసేవారు. కొంతమంది ఆశపరులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేసేవారు, దాచుకున్నారు. వాళ్ళు ఏమైందంటే కుళ్ళిపోయింది. కానీ 6వ రోజు మాత్రం 7వ రోజు పడదు కనుక 6వ రోజుది 7వ రోజు కూడా 6వ రోజునే తీసేసుకోవాలి. ఈ విధంగా రూల్స్ పెట్టాడు దేవుడు. దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. చక్కగా 40 సంవత్సరాలు దేవుడితో నడిచారు. ఎందుకంటే వాళ్ళు తిన్నారు వాక్యం. అయితే వాక్యం తిన్నారు కానీ వారి జీవితాలు అరుగుదల లేదు. ప్రాబ్లం అది. వాక్యం తిన్నారు కానీ వారి జీవితాలు అరుగుదల లేదు. అరుగుదల లేకపోవడం వల్ల యేసుక్రీస్తుని అబద్ధం చేసుకున్నారు. యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడంటే మోషే రూపంలో ఉన్నాడు. మరోలా చెప్పాలంటే, మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడంటే అక్కడ మోషే రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. రూపం మారుస్తున్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు రూపాలు మారుస్తున్నాడు. దాన్నే ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ఎన్మార్పి అన్నాడు. ఎన్మార్పి అంటే రూపము మార్చుకుంటా. దేవుడు ఏం చేస్తాడంటే